Hello guys. Hello guys, welcome back to our YouTube channel. ఇప్పుడైతే విజయవాడ గొడవ అయితే ఐ థింక్ 14-15 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. సో ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ బట్ కుదరట్లేదు అనమాట. ఈసారి హాలిడేస్ వచ్చినాయి కదా 1 వీక్. సో ఇప్పుడు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. ముంబై ఎల్టీటీ వచ్చింది, మచిలీపట్నం కూడా వస్తుంది. సో రెండిట్లో ఏదో ఒకటి అయితే ఎక్కాలి. ప్రెజెంట్ 6-5 అవుతుంది టైం మార్నింగ్ అయితే. ఇది చాలామందికి తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో పెడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ నేను వెలంకిని వెళ్ళినప్పుడు పెట్టాను, అది చాలామందికి యూస్ఫుల్ అయ్యింది. సో అందుకే పెడుతున్నాను అనమాట. నాతో పాటు హన్ను ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. మీ ఇద్దరం అయితే వెళ్తున్నాము. హాయ్ చెప్పు. ఓకే, ట్రైన్ ఎక్కిన తర్వాత కలుసుకుందాం. ముంబై ఎల్టీటీ వెళ్ళే ట్రైన్. ఇక్కడ మేము ఎందుకు చూస్తున్నాం అంటే 3 టైర్ నుంచి ఏసీ వస్తుంది. చాలా ఉంది ఫ్రెండ్స్. మన ట్రైన్ రాలేదండి ఫ్రెండ్స్. ఇంకా మన ట్రైన్ అది కొద్దిగా మన ట్రైన్ ఏది వచ్చేదే మన ట్రైన్ ఫ్రెండ్స్. ఎక్కడ వస్తుంది అసలు? అక్కడ కనపడుతుందా? అలా చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ పిక్చర్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా. ఆడు మనకంటే తెలివైన వాళ్ళు. నిజమేరా వస్తుంది ఫ్రెండ్స్. కనపడిందా మీకు? పచ్చ కలర్లో ఉండేది. అది పచ్చ కలర్లో లేదే ఫ్రెండ్స్. జూమ్ చేయండి ఫ్రెండ్స్, మీ శాంసంగ్ కదా. జూమ్ చేసినా ఇది పాత ఫోన్ ఫ్రెండ్స్. ఇది S23 అల్ట్రా కాదు. S24 కూడా వచ్చేసింది బ్రో. మీరు ఇంకా S23లో సరే S24 కూడా కాదు. ఆయన S24 ఏం బాగాలేదంట. S23 లాగే ఉందంట, అల్ట్రా లాగే. ఫ్రెండ్స్ జైలు వేస్తారండి ఫ్రెండ్స్ అలా అంటే. ఈ అంకుల్ ఎంత మంది డ్రైవర్ గారు. మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసాము. సో ఇది మచిలీపట్నం టు విజయవాడ ఎక్స్ప్రెస్ అన్నమాట. ముంబై ఎల్టీటీ అయితే వెళ్ళిపోయింది. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఛార్జింగ్ ఎంత ఉంది? ఛార్జింగ్ 42 ఉంది. అదే పెట్టుకోపోయారా? లేసాను కొంచెం రాత్రి నిద్ర లేట్గా పడుకున్నాను. అండ్ 10 రోజులు పట్టుకొని నిద్ర ఉండట్లేదు, ఎగ్జామ్స్ కాబట్టి. ఇప్పుడే లేసాను అనమాట. లేసేసరికి దగ్గర దగ్గర రాంబర్పడ్ వచ్చేసింది. సో ఇప్పుడు మేము రాంబర్పడ్లో దిగి రింగ్కి వెళ్ళి, రింగ్ నుంచి ఆటోలు కానీ బస్సెస్ కానీ ఉంటాయి. డైరెక్ట్ గా విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి దూరం అవుతుంది అనమాట. ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. సో అందుకే ఇప్పుడు రాంబర్పడ్లో దిగుతాం. మీకు మధురా నగర్ నుండి ఇంకా దగ్గర 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు 1.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ నడుచుకుంటేనే వెళ్ళిపోవచ్చు. బట్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హిల్ క్లైమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, హిల్ ఎక్కాలనుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ నుంచి ఆటోకి కానీ ఏదో ఒకటి బుక్ చేసుకుని అయితే వెళ్తాము. సో మధురా నగర్ స్టేషన్ కాకుండా రాంబర్పడ్ స్టేషన్ అనమాట. ఇటు గుడివాడ నుంచి వెళ్తుంటే ఫస్ట్ రాంబర్పడ్, తర్వాత మధురా నగర్ వస్తుంది. సో రాంబర్పడ్ దిగిన తర్వాత ఏంటనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎఫెక్ట్ పడట్లేదండి. మొత్తానికి అయితే గుణదల చర్చికి అయితే వచ్చాము, ఆటోలో ఎక్కైతే వచ్చాము. సో అది ఇక్కడ కూడా మనకి వేలంకినీలో ఎట్లయితే హోలీపాత్ ఉందో, హోలీపాత్ ఉంది, బట్ చాలా చిన్నగా ఉందన్నమాట. చూపిస్తాను. వేలంకినీలో పెద్దది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా అది నీట్గా ఉంటుంది, ప్లస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంది. మనం యాక్చువల్గా అక్కడ పైన కనపడే క్రాస్ మీకు సింబల్ కనపడుతుంది కదా, క్రాస్ ఏనది. అది మేరీ మాతమ్మ. అక్కడ అక్కడ యాంటీనా టైప్ లో లేదు. ఓకే, యాంటీనా టైప్ లో ఉంది చూసారా. అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ. సో ఇవన్నీ చర్చెస్ అనమాట, బిషప్ చర్చెస్ అని ఉన్నాయో. మొత్తానికి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన స్టేట్లో, మన కంట్రీలోనే 2nd లార్జెస్ట్ చర్చ్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి వేలంకిని, సెకండ్ ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో నాట్ ఓన్లీ వన్ రిలీజన్, అన్ని రిలీజన్స్ వాళ్ళు మనం వేలంకినీలో ఎలాగైతే వచ్చారో ఇక్కడికి కూడా అలాగే వస్తారు. అండ్ చాలామంది వస్తారు, క్యాజువల్గా ఉంటుంది అనమాట. సో విజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది. దీనికంటూ స్పెసిఫిక్గా కొన్ని మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ అప్పుడైతే ఇంకా గట్టిగా ఉంటుందంట జనం.
ప్రశాంతంగా ఉంది, అసలు నిశ్శబ్దంగా అయితే ఉందన్నమాట. చుట్టూ పక్షులు గాలు తప్ప ఏం లేదు. అందులో ఉదయాన్నే వచ్చాం, మళ్ళీ ఎండ టైం వస్తే కనుక మళ్ళీ ఎక్కలేం కదా పైకి అని చెప్పేసి. సో లెట్స్ సీ ఎక్కగలుగుతామో లేదో, ఎన్నిసార్లు ఆగుతామో, ఎక్కడెక్కడ కూర్చుంటాము అంతా చూద్దాము. లెట్స్ గో. అయితే ఇక్కడ క్యాబ్ తీసుకోవడానికి వెళ్ళాడు. క్యాబ్ కాదు, డ్రింక్స్. నీది వరకు తీసుకో, 1 లీటర్ ఈజ్ ఎనఫ్. అన్ను పెట్టావు కదా ఒక వాటర్ బాటిల్. గుండు చేయించుకుంటారు కదా, గుండు చేయించుకున్న వాళ్ళందరూ కూడా క్యాబ్స్ అయితే ఇక్కడ తీసుకుంటారు వచ్చి. ఇది వచ్చేసరికి ష్రైన్ చర్చ్ అనమాట, మనకి పైన కొండ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్. మీకు చర్చ్ వచ్చేసరికి అది మీకు చర్చ్ రైట్ సైడ్లోకి వచ్చేసరికి మీకు టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉంది, ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉంది. మిగిలిన ఉంటాయి. ఈ కార్ల మీద వచ్చే రూట్ అనమాట. ఏది? సో ఇటు కార్ల మీద నుండి వస్తారంట అటు నుండి. అయితే మీకు మధురా నగర్ నుండి దగ్గరే, మీరు నడవగలిగే వాళ్ళు ఉంటే 1.4 కిలోమీటర్సే ఉంటుంది ఇక్కడికి. సో 1.4 కిలోమీటర్స్ కాబట్టి వచ్చేయచ్చు. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కాలి కాబట్టి సో అంత దూరం నడవలేరు. ఎటు ఫ్రెండ్స్ ఎక్కేది క్లోజ్ చేసినట్టున్నారు, ఇట్లనే. ఓకే, మొత్తానికి వీఆర్ గోయింగ్ టు బిగిన్ అవర్ జర్నీ ఫ్రమ్ హియర్. సో నేను చూపిస్తాను ఇప్పుడు. స్టార్ట్ అనమాట ఇక్కడ. అంటే చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు. మన హన్ను బాబు ఏవో తీసుకున్నాడు. ఇవి మీరు ఉండడానికి సత్రాలు లాంటి వాష్రూమ్స్, మినరల్ వాటర్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడం అయితే. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. పైకి ఎక్కుతున్నప్పుడు రైల్వే స్టేషన్స్ కూడా అవి కనపడతా ఉంటాయి. సో అవి కూడా చూపిస్తూ ఉంటాను మధ్య మధ్యలో. చూసారా, కొంచెం అయితే ఎక్కేసాము, ఇంకా చాలా ఉంది. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, అది వచ్చే వాళ్ళకి, ఇది వెళ్ళే వాళ్ళకి అనుకుంటా. నేను నా 5 years ఉన్నప్పుడు వచ్చాను. నేనే నడుచుకుంటూ ఎక్కాను, నన్ను ఎవరు ఎత్తుకోలేదు ఆ టైంలో కూడా. స్వీటీ చిన్న పిల్ల అనమాట, 1 year బేబీ అప్పుడు వచ్చాము. బ్రో ఏంటి బ్రో కొంచెం ఎక్కేసరికి ఎక్కలేకపోతున్నా. చూసారా, ఇలా ఉందన్నమాట. ఏజ్డ్ పీపుల్ అసలు ఎక్కలేరు, నార్మల్ వాళ్ళు కూడా కొంచెం ఆయాస పడుకుంటూ ఎక్కుతారు. నేను ఇదే ఎక్కలేకపోతున్నాను, ఇంకా కొండపల్లి ట్రెక్కింగ్ చేద్దాం అన్నాను. మెట్లుంటేనే ఎక్కలేకపోతున్నా. ఫ్రెండ్స్ దొరకండి ఫ్రెండ్స్. వచ్చాము వెరీమాత్ దగ్గరికి. బాబాయ్ ఇప్పుడే చూసి వెళ్దాం. కొంచెం అంటే వచ్చామని తృప్తి ఉంటుంది. ఆవిడెవరో అలా పాక్కుంటూ వస్తున్నారు, ఎవరిష్టం వాళ్ళది. అబ్బా ఎంత బాగుందో చూసారా, ట్రైన్ వెళ్తున్నట్టు. ఏంటి ఇప్పుడే స్టార్ట్ అయింది.
ఇవి టాయిలెట్స్. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏదో ఉంది. ఇది వచ్చేసరికి మేరీమాత చర్చ్ అంట. ఇక్కడ జస్ట్ మీరు వాటర్ కానీ కాసేపు కూర్చోడానికి వచ్చిన వాళ్ళు. పైకి ఎక్కేద్దాం ఫ్రెండ్స్. సో చెప్పులు అయితే ఇక్కడ పెడుతున్నాను. ఎందుకు ఫ్రెండ్స్ ఎత్తిపోతారు? ఎవడెత్తిపోతారు? అన్ను అక్కడ కూర్చున్నాడు. ఐఎమ్ గోయింగ్. కొవ్వొత్తులు వెలిగించవచ్చు ఇక్కడ కూడా. అటు వెళ్ళాలి. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. లేదంటే మనం అలా అయినా వెళ్ళొచ్చు. అది రామవరపాడు, మధురానగర్ ఇదంతా కూడా ఇది కవర్ అవుతుంది. ఇక్కడ డస్ట్బిన్ లాగా అనమాట కింద పెట్టారు, కింద పడేయకుండా. సో మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించి అయితే మళ్ళీ బయలుదేరాము. ఇప్పుడు పైకి ఎక్కాను, చూపించాను కదా ఇందాక. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఐస్ ఉంది ఇక్కడ, వచ్చేటప్పుడు తిందాము. ఐస్లు ఏమున్నాయో మనకు వచ్చింది. నాకు ఇప్పుడు వరకు కనపడలేదు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసినట్టే దగ్గరికి. రొప్పుతున్నాము. మనం 3 బొమ్మలు దాటామండి. 3 బొమ్మలు దాటాం ఇప్పుడు. 3 బొమ్మలు ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇవి యాక్చువల్గా స్టెప్స్ లేని అయితే మేము చూస్ చేసుకున్నాం దారి. మీరు స్టెప్స్ ఎక్కడం మీకు ఈజీ అనుకుంటే కనుక స్టెప్స్ ఎక్కే దారిని చూస్ చేసుకోండి. లేదంటే ఇలా స్లాంట్గా ఉంటుంది, స్లాంట్గా ఎక్కగలిగేదైనా యూ కెన్ చూస్. ఈరోజు మా కోసమే చల్లటి గాలి వస్తున్నట్టుంది. మీరు చెట్లు చూడొచ్చు ఎట్లా ఊగుతున్నాయో. అసలు చెమట్లానే పోయట్లేదు, రొప్ప వస్తుంది కానీ ఫుల్ గాలి అనమాట. మీకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అవుతుందా లేదా ఈ గాలి అనేది నాకు తెలియట్లేదు, కానీ గాలి వస్తుందా రావట్లేదు అన్న. చూడండి చెట్లు అలా అవుతున్నాయో, ఫుల్ గాలి. యాక్చువల్లీ నర్సాపురంలో అయితే ఎండ వస్తుంది ఈ టైంలో, బట్ ఇక్కడ చల్లగా ఉంది. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే డిస్కవరీ ఛానల్లో వాడు ఉంటాడు కదా, బేర్ గిల్సా, వాడు రొప్పినట్టు వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా డిస్కవరీలో, అట్లా చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చేసాము. ఇంక వెళ్ళిపోయినట్టే కనపడుతుంది నాకు. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ అయితే కనపడుతుంది. నా మొబైల్ అంత క్లారిటీ లేదు కాబట్టి కనపడట్లేదు. కొంచెం జూమ్ చేస్తాను. అదిగోండి, దట్ ఈస్ ప్రకాశం బ్యారేజ్. చల్లటి గాలి, అందుకే త్వరగా ఎక్కేద్దాం అనుకుంటున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్నాం కానీ ఇంకా రాలేదు, ఎక్కుతూ ఉన్నాం అలాగా. ఈ గాలి అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా చల్లగా, ఏసీ కూడా పనికిరాదు అసలు దీని ముందు.
సో హన్ను నేను వీడియోలో తీసాను కదా, తీసేసరికి చాలా బాగా వచ్చినట్టు అనిపించింది. అందుకే హన్ను నేను అడిగాను, నన్ను కూడా ఒక వీడియో తీ హన్ను ఎక్కడ అని చెప్పేసి. నాకైతే చాలా బాగుంది ఇక్కడ ఫోటోలు దిగడం కానీ, వీడియోస్ దిగడం కానీ, వెనకాల నేచర్ అంతా మొత్తం సిటీ మొత్తం కనపడడం చాలా బాగా నచ్చింది. నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇవేంటి అనేది కూడా. ఒకసారి రౌండ్ అయితే వేస్తాము, వేసినప్పుడు అయితే చూపిస్తాను. సో ఇక్కడ రకరకాల ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. సో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయనులే కానీ జస్ట్ చూపిస్తున్నాను, మీరే అర్థం చేసుకోండి. సో లెట్స్ గో టు ద. మన హన్ను 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చాడు. ఒకటేమో కూలింగ్ వాటర్, ఒకటేమో నార్మల్ వాటర్. 2 మిక్సప్ చేసి తాగుతూ ఉన్నాం అనమాట. సో ఐ థింక్ గుండు చేపిస్తున్నట్టున్నారు. Slippers, let's keep here. ఏం మ్యూజిక్ నీ గ్రూప్లో ఉన్నదేనా? ఫస్ట్ మీరు బాల్ కొట్టండి, నేను బాల్ కొడతాను. గట్టి కొట్టు. ఏది చిన్న పొలకు ఫ్రెండ్స్ కింద పడింది అనమాట. మా ఇంటికి ఇలాగే ఉంటుంది కదా. అల్ట్రా వైడ్ యాంగిల్లో తీస్తున్నాను నేను ఇప్పుడు వీడియో. ఎండ స్టార్ట్ అయింది ఇప్పుడే. చెప్తావే అన్నీ నువ్వు. కొవ్వొత్తులు అంతా వెలిగిస్తున్నారు. ఇంక ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట. సో అక్కడ ఏంటో ఉన్నాయి, వెళ్ళేసి వద్దాం ఒకసారి. అన్ను ఇంకా రాలేదు, అది అక్కడే కూర్చొని ఉన్నాడు. మనం ఇందాక ఇలా అడ్డదారిలో పడేస్తాం అనమాట, షార్ట్ కట్ అని చెప్పేసి. యాక్చువల్గా అయితే అటు నుండి మొత్తం తిరిగి ఇలా వెళ్ళాలి పైకి. సో ఇక్కడ ఈ పరిధి దాటి లోపలికి వెళ్ళరాదన్నారు. ఇక్కడేమో దారి ఉంది, లోపలికి వెళ్తే ఏముంటాయో. వెళ్ళాలనిపిస్తుంది కానీ శిక్షింపబడతారంట. సో అందుకే వెళ్ళట్లేదు, మళ్ళీ ఏ జంతువులు వస్తే ఇబ్బంది కదా. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. బాయ్ చెప్పే ఫ్రెండ్స్, బాయ్.
సో అది గుణదల వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా మెమరీ కింద మీ అందరికీ చూపించడానికి అయితే వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సో ఎక్కే వరకు కూడా అదేదో మా కోసమే అన్నట్టు ఎండ అయితే ఆగింది. ఇప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మొహం మీద పడుతుంది చూసారా. సో ఇప్పుడైతే దిగిపోతున్నాము. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ద వ్లాగ్ మొత్తం కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా అక్కడ ఏ ఉన్నాయి క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను మధ్యలోనే. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఎక్కడం చాలా కష్టం అనిపించింది కానీ దిగడం అయితే చాలా ఈజీ. టక్ వెళ్ళిపోతున్నాం. నా చెప్పులు హన్నుకి ఇచ్చాను, పాపం గుచ్చుకుంటున్నాయంటే. ఈ బండరాళ్ళ మీద నడిస్తే గుచ్చుకోవు పెద్దగా, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ రాళ్ళు. నాకు ఆరెంజ్ ఒకటి ఇవ్వండి. సబ్జా కింద నేర్చుకున్నాను. సబ్జా కింద ఎంతండి? 20 రూపాయలు. 10 రూపాయలు. అక్కడ కూర్చొని ఉందాం ఫ్రెండ్స్.